నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లా కలెక్టరేట్ తరలింపు ప్రచారంపై జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలి గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అందరికీ అందుబాటులో ఉండేలా మార్కెట్ యార్డ్లోనే ఉంచాలి సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ గాదిరాజు సోమరాజు మృతి తీరని లోటు సంతాప సభలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి గాంధేయవాదమే మనందరికీ మార్గదర్శకం గాంధేయవాదం పుస్తకావిష్కరణలో పద్మశ్రీ ఎంఆర్ రాజు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కిష్కిందాపురంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయం పునఃప్రతిష్ఠా మహోత్సవాలు జిల్లా కలెక్టరేట్ తరలింపుపై వస్తున్న ప్రచారంపై జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పష్టత ఇవ్వాలని అదే గనుక నిజమైతే ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఉద్యమిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ హెచ్చరించారు బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం బి వాసుదేవరావులతో కలిసి జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం భీమవరం పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్లో 20 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టరేట్ కి కేటాయిస్తూ జీవో జారీ చేసిందని గుర్తు చేశారు జిల్లా నలుమూలల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా మార్కెట్ యార్డ్ ని కేటాయించారని అన్నారు ప్రస్తుతం కలెక్టరేట్ ని తరలిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోందని దీనిపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తుందని అన్నారు జిల్లాల విభజనలో భాగంగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో జిల్లా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అందులో భాగంగా ప్రజలందరికీ అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో భీమవరాన్ని జిల్లా కేంద్రంగా నిర్ణయించారని తెలియజేశారు ఆ నిర్ణయం మేరకు పట్టణంలో ఉన్న ప్రకృతి ఆశ్రమంలో ఉన్న భవనంలో కలెక్టరేట్ ని నిర్వహిస్తున్నారని అన్నారు అది కూడా ప్రజలకు కొంత దూరం అవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు ఇది తాత్కాలికంగానే ఉంటుందని కలెక్టరేట్ కు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం తెలిపిందని అన్నారు ఆ మేరకు మార్కెట్ యార్డ్ లో 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందన్నారు ప్రస్తుతం జిల్లాలో ఆ జీవోను రద్దు చేసి కలెక్టరేట్ ని వేరే మారుమూల ప్రాంతానికి తరలిస్తున్నట్టు ప్రచారం సాగుతోందని తెలియజేశారు ఈ ప్రచారం ప్రజలను గందరగోళం పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం కలెక్టరేట్ ఉన్న ప్రకృతాశ్రమం ఏరియా కంటే బైపాస్ రోడ్లో ఉన్న మార్కెట్ యార్డు స్థలమే జిల్లాలో అన్ని ప్రాంతాల ప్రజలకు వీలుగా ఉంటుందని అన్నారు కాబట్టి యథావిధిగానే గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా కలెక్టరేట్ ను కొనసాగించాలని గోపాలన్ సూచించారు నరసాపురం తణుకు తాడేపల్లిగూడెం ఆకివీడు వంటి నలుమూలల ప్రాంతాల నుంచి వచ్చే వారికి మరింత వీలుగా మార్కెట్ యార్డు స్థలం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు కానీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు ప్రజల సౌకర్యార్థం చూడకుండా ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్టు నిజంగానే మారుమూల ప్రాంతానికి ఉద్దేశపూర్వకంగా తరలించాలని చూస్తే సహించబోమని జిల్లా వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు ఇవాళ పార్టీ తరపున మేము మాట్లాడే అంశం ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం మార్కెట్ యార్డులో 20 ఎకరాల స్థలాన్ని నూతన జిల్లా కలెక్టరేట్ కోసం కేటాయించిన స్థలం ఉందో ఆ స్థలాన్ని మార్పు చేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో మీడియాలోనూ ప్రజల్లోనూ కొంత చర్చ జరుగుతూ ఉంది అది వాస్తవమో అవాస్తవమో ఏంటన్నది ఇంతవరకు మాలాంటి పొలిటికల్ పార్టీకి కూడా ఇంతవరకు విషయం అర్థం కాలేదు ఇది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రజలు దీంట్లో గందరగోళానికి కూడా గురవుతూ ఉన్నారు అందువల్ల ఈ అంశం మీద స్థానిక శాసనసభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారు అధికార యంత్రాంగం దీని మీద క్లారిటీ ఇవ్వాలి వివరణ ఇవ్వాలి దీంట్లో వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో ప్రజానీకానికి తెలియజేయాలి అని కోరడం కోసమే ఈ ప్రెస్ మీట్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం జిల్లాలో విభజన తర్వాత భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా నిర్ణయించిన తర్వాత ప్రకృతి ఆశ్రమంలో జిల్లా కలెక్టరేట్ని ఏర్పాటు చేశారు ప్రకృతి ఆశ్రమంలో జిల్లా కలెక్టరేట్ అన్నది ఒక విధంగా ప్రజానీకానికి కొంత అసౌకర్యంగానే ఉంది మెయిన్ రోడ్డు మీద దిగి అక్కడి నుంచి నడిచి వెళ్ళాలన్నా లేదు ఇతర వాహనాలు వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లంగా ఉంది మెయిన్ రోడ్డుకి కొంత దూరంగాను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టరేట్ ఉంది అయితే ప్రభుత్వం ఇది శాశ్వతం కాదు శాశ్వతంగా మేము భవిష్యత్తులో ప్రజలకి అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగానే మేము స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి కూడా గతంలో వారు చెప్పారు.
అలాగే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి 20 ఎకరాల స్థలాన్ని కూడా నూతన కలెక్టరేట్ భవనానికి ఇతర కలెక్టరేట్ కాంప్లెక్స్కి కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేశారు. అయితే ఇవాళ మీడియాలో కానీ ప్రజల్లో చర్చ కానీ ఇవాళ ఏం వినపడుతుందంటే గతంలో కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని జీవోని రద్దు చేశారు, ఇక్కడి నుంచి అది వేరే చోటకి తరలిస్తున్నారు అన్నటువంటి మాటలు వినపడతా ఉన్నాయి. అందువల్ల ఈ అంశం మీద వివరణ, క్లారిటీ, స్పష్టత ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. భీమవరం జిల్లా కేంద్రం అయ్యింది, ఇక్కడ నడుస్తూ ఉంది అన్న ఉద్దేశంలో ఉన్నారు. అలాగే ఇక్కడ కేటాయింపు జరిగిందన్న ఉద్దేశంలో కూడా ప్రజానీకం అందరూ కూడా ఉన్నారు. అందువల్ల మళ్ళీ ఇప్పుడు లేనిపోయినటువంటిది గందరగోళానికి అటువంటి దానికి ఏమీ తావు లేకుండా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ప్రస్తుతం ఏదైతే ప్రకృతాశ్రమంలో ఉందో దానికంటే ఇప్పుడు ఏదైతే నూతనంగా నిర్మిందామని చెప్పేసి గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో 20 ఎకరాల స్థలం కేటాయించిందో ఆ కేటాయించిన స్థలం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకృతాశ్రమం కంటే ఇది కొంత మెరుగైనదే, అలాగే ప్రజలకు కూడా ఉన్నంతలో అందుబాటులో ఉండేదే అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అటు తాడేపల్లిగూడ నుంచి వచ్చేటువంటి ప్రజానీకానికి కానీ, తణుకు నుంచి వచ్చేటువంటి ప్రజానీకానికి కానీ, లేదు ఇటు నరసాపురం, పాలకొల్లు, ఆచంట నుంచి వచ్చేటువంటి ప్రజానీకానికి కానీ, భీమవరం ఉండి అన్నది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలే. బయట నుంచి వచ్చే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజానీకానికి కూడా ఉన్నంతలో ఈ మార్కెట్ యార్డ్లో ఏదైతే స్థలం కేటాయించారో అది వీలైనదే, అది కాస్త ప్రజలకి ఉన్నంతలో మెరుగైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందువల్ల అది ప్రజలకి వీలుగానే ఉంది కాబట్టి, గతంలో కేటాయింపులు జరిగినాయి కాబట్టి దాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎప్పుడైనా సిపిఎం పార్టీ ఇటువంటి వివాదాలకే జనాలకు ఎప్పుడు తావివ్వదు, ఆ వివాదాల్లోకి తల దూర్చదు. ఎక్కడ జిల్లా కేంద్రం పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలన్నది. కానీ అయిపోయిన నిర్ణయాల్ని, జరిగిపోయిన దాన్ని మళ్ళీ తిరగతోడకూడదు, మళ్ళీ లేనిపోయినటువంటి సమస్యల్ని సృష్టించకూడదు అన్నదే మా ఉద్దేశం. గతంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు, అప్పుడు అందరూ అంగీకరించారు. మేము అసలు రాష్ట్ర విభజనే వద్దనుకున్నాం, ఆయన రాష్ట్ర విభజన అయింది. విభజన అయిన తర్వాత అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అప్పుడు మా అభిప్రాయం కూడా ఉన్నంతలో అది రాష్ట్ర నడిపొడ్డు కాబట్టి మేము కూడా అంగీకరించాం. కానీ తర్వాత ప్రభుత్వం దాన్ని మార్పు చేస్తున్నప్పుడు కూడా అంతకుముందు మా పార్టీ ఏదైతే అభిప్రాయం చెప్పిందో తర్వాత కూడా అమరావతినే రాజధానిగా నిర్ణయించాలన్నది మేము తేల్చి చెప్పాం. అంటే అలాంటి వివాదాల్లోకి ప్రజలను పదే తీసుకెళ్ళకూడదు, కరెక్ట్ కాదని చెప్పేసి కూడా. అలాగే ఇది కలెక్టరేట్ అన్నది కూడా నిర్ణయం అయిపోయింది, స్థలం కేటాయింపు అయ్యింది. అందువల్ల మరలా దాన్ని తిరగదోడి లేనిపోయినటువంటి సమస్యల్ని సృష్టించకూడదు. ఒకవేళ నిజంగా ఏదైతే మార్కెట్ యార్డ్ స్థలం ఉందో దీనికంటే మరింతగా ప్రజలకి మరింత ఉపయోగం, మరింత మెరుగైందైనా ప్రజల ముందుకు తీసుకొస్తే ఒక నిజంగా అది మరింత మెరుగైందంటే అది వేరే విషయం. కానీ ప్రజెంట్ ఉన్నది మెరుగైనటువంటి విషయం. దీన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రజల్లోనూ మీడియాలోనూ ఏదైతే చర్చ జరుగుతూ ఉందో ప్రజలకి అందుబాటు మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు అదేదో మన బోర్డర్లో ఉంది, ఇక్కడ ఉందా, మనకి ప్రజలందరికీ కూడా ఇప్పుడు మన జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల ప్రజలకి కూడా అది బస్సు రూపంలో కానీ, ట్రైన్ రూపంలో కానీ, ఇతర రూపాల్లో కానీ రవాణాకి ప్రజలు వీలుగా రావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఆ స్థలం, ఆ ప్లేసు ఉండాలన్నది మేము కోరుకుంటున్నాం. అందువల్ల ఒక నియోజకవర్గం, ఒక గ్రామం ఎక్కడన్నా కూడా అన్నది అది సాంకేతిక విషయం తప్ప మాకు ప్రధానంగా ఏంటంటే ప్రజలకు అందుబాటు, ప్రజలకు సెంటర్ పాయింట్, రవాణాకి సౌకర్యంగా ఉండాలన్నది ప్రభుత్వం జీవో ఇచ్చి ఇక్కడ నిర్ణయించింది. అందువల్ల ఇది మేలైందే, దీన్ని కొనసాగించమని మా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం.
భీమవరం డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు బాబు తండ్రి రిటైర్డ్ ఆర్&బి సూపరింటెండెంట్ ఇంజనీర్ సోమరాజు సంతాప సభ దశాహం కార్యక్రమాలు బుధవారం భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని ఆయన నివాసం వద్ద జరిగాయి. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, తోట సత్యనారాయణ, ఇందుకూరి రామలింగరాజు, డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, గోకరాజు రామరాజు, డిఎన్ఆర్ కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణరాజు, ఏవో పి రామకృష్ణరాజు, చెలుకూరు బోసు, వేగేసిన బంగారరాజు, భీమవరం హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గాదిరాజు గోపాలరాజు, వర్మ హాస్పిటల్స్ డాక్టర్ శ్రీదేవి, ఐఎంఏ భీమవరం శాఖ అధ్యక్షులు డాక్టర్ జి బాలకృష్ణరాజు, డాక్టర్ జి సత్యనారాయణరాజు, జనసేన రాష్ట్ర నాయకులు మల్లినేడి బాబీ, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, ఎండీ నౌషాద్, ఐజాక్ బాబు, గనిరెడ్డి త్రినాథ్, మున్సిపల్ మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, లయన్స్ క్లబ్ నాయకులు సిహెచ్ కృష్ణంరాజు, దంతులూరి కోటేశ్వరరాజు, నంద్యాల మదనమోహన లచ్చిరాజు, భీమాల నోకేష్, ఏఎస్ రాజు, కటికల పల్లారావు, ఏఎస్ఎన్ రాజు, ఐభీమవరం అబ్బాయిరాజు, పెన్నాడ శ్రీను, డిఎస్ఆర్, కలిదండి కృష్ణరాజు, డీఎన్ఆర్ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేసి సోమరాజు చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. గాదిరాజు బాబును, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో ఆర్&బి సూపరింటెండెంట్ ఇంజనీర్ గా విశేష సేవలందించిన గాదిరాజు సోమరాజు మృతి తీరని లోటని అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆర్&బి డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసి విధి నిర్వహణలో చాలా కమిట్మెంట్గా చేస్తూ మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్లోనే తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించిన వ్యక్తి. అదేవిధంగా నాకు 1980 నుంచి కూడా చాలా బాగా ఎక్కువ పరిచయం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి బాబు గారు చాలా కౌన్సిలర్ చేశారు, తర్వాత మంత్రి అన్నీ చేశారు. నేను ఎక్కువగా ఈ ఇంటికి నెలకి 2-3 సార్లు వస్తూ ఉండమని ఖచ్చితంగా వచ్చినప్పుడల్లా నేను ఎంత రాత్రి వచ్చినా కానీ నా గురించి వెయిట్ చేసి కూర్చుని నాతో కొద్దిసేపు మాట్లాడి చదువు కూడా ఆయన పడుకునేవారు కాదు. ఏ టైం వచ్చినా కానీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. తన కొడుకైనటువంటి బాబుని ఎంత ప్రాణంగా చూసేవారో నన్ను కూడా అదే స్థాయిలో అంత ప్రేమగా మరి సోమరాజు గారు నాన్న కూడా ప్రేమ చూపెట్టాలని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఇప్పుడు 94 సంవత్సరాల వయసు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మా మధ్య నుంచి ఆయన లేకపోవడం ఆయన రకాల పడడం మనకి చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగిస్తుంది. నాకు అత్యంత ఆప్తులు మిత్రులు గాదిరాజు సత్యనారాయణరాజు బాబు గారి తండ్రి గారు అయినటువంటి గాదిరాజు సోమరాజు గారు ఆర్&బిలో రిటైర్డ్ సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. మరి ఆయన మాకంతా కుటుంబ మిత్రులు. మా తండ్రి గారి నుంచి కూడా వారి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. మరి గాదిరాజు బాబు రాజకీయంగా మరి మున్సిపల్ వైస్ చైర్మన్గా, కౌన్సిలర్గా, ఎన్నో పదవులు, ఏఎంసీ చైర్మన్గా అనేక పదవులు నిర్వహించారు. అలాగే సోమరాజు గారు కూడా రిటైర్ అయిన తర్వాత ఎంతో ఆధ్యాత్మికంగా మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు. ఆయన ప్రతి పుట్టినరోజు కూడా మరి వివిధ సాంఘిక సంక్షేమ సంస్థల్లోనూ వాటిల్లోనూ పిల్లలకి
అలాగే వృద్ధులకి మహిళలకి ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయాన్ని అందించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుండారు. మేము ఎప్పుడు బాబు ఇంటికి వచ్చినా సరే ఆయన ఎంతో ప్రేమగా మా అందరితోటి మాట్లాడేవారు. మరి ఆయన చాలా ఆరోగ్యవంతంగా ఎంతో 95 సంవత్సరాలు ఆయన చాలా మంచిగా ఆయన జీవించడం జరిగింది. మరి ఆయన లేకపోవడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఈరోజు గాదిరాజు సత్యనారాయణ బాబు వారి తండ్రి గారైనటువంటి గాదిరాజు సోమరాజు గారు స్వర్గస్థులై ఇవాళ మరి వారికి సంతాప సభ చేయటం జరుగుతుంది. మన సోమరాజు గారు R&Bలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఆయన శాస్త్ర జీవితాన్ని కొడుకు దగ్గరే ఉండి ఇక్కడ మా అందరికీ కూడా ఎంతో మంచి సలహాలు ఇస్తూ మేము ఎప్పుడొచ్చినా కూడా అందరికీ పలకరించేటువంటి వ్యక్తిగా మరి ఈ రోజుని ఆయన మన మధ్య లేకపోవటం ఎంతో బాధాకరం. ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి అలాగే ఇక్కడికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియదు. సోమరాజు గారు మాకు ఈజీగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన వాళ్ళ అబ్బాయి మేము కలిసి చదువుకున్నాం. చాలా గొప్ప మనిషి ఆయన. రికార్డు 70 సంవత్సరాలు మ్యారేజ్ యానివర్సరీ చేసుకున్నారు. 75th వెడ్డింగ్ యానివర్సరీ. గ్రేట్ పర్సన్. బాగా చదువుకుంటే మా నాన్నగారు మీరు అంతా బాబు షోడశోధిష్టామరార్థే ప్రయతే రమాం సమరం పెట్టుకుని నాన్నగారు దాన్ని ఎవరైనా బడదాగా తెచ్చుకుంటారా? మంచి డైనమిక్ గాంధీయవాదమే మనందరికీ మార్గదర్శకమని పద్మశ్రీ ఎంఆర్ రాజు అన్నారు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి కార్యక్రమం సర్వోదయ మండలి ఆధ్వర్యంలో కాళ్ల మండలం పెదామిరంలోని మహాత్మా గాంధీ ట్రస్ట్ నందు బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గాంధేయం పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ ఎంఆర్ రాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింసా విధానాలే భారతీయ సంస్కృతికి, ప్రగతికి అవసరమని అన్నారు. ఎంజీఎం ట్రస్ట్ సత్యవనంగా సందర్శనీయ ప్రదేశంగా ఉందని సర్వోదయ మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు అన్నారు. 12 మంది కవితా రచయితలు కలిగట్ల గోపాల శర్మ, కె సూర్యకుమార్, పి సాయిబాబు, తెన్నెటి మాస్టారు, ఎం సూర్యనారాయణ, కె సుబ్రహ్మణ్య శర్మ, డి రామనాగేశ్వరరావు, జి హని, చెట్లపల్లి జగన్మోహన్, దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం, టి భగవాన్, చాన్ భాషాలకు గాంధీ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, కెబివి మురళీకృష్ణం, సర్వోదయ మండలి కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, శ్రీనివాస్, ఎంజీఎం ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మీకు తెలియని విషయం, ఉడయార్ గారు ఫేమస్ పెయింటర్, స్క్రిప్టర్. ఆయన
ఇక్కడ ఈ గాంధీ విగ్రహం చేస్తారంటే నేను చెప్పాను ఆయనతో, రేయర్ గారు గాంధీ పిక్చర్ చూస్తే మోరోజుగా ఉంటుంది, కానీ మీరు ఈ విగ్రహాన్ని ఫేస్ నుంచి ఆనందంగా ఉత్తేజంగా ఉండేటట్టుగా చేయాలి అని కోరా. విగ్రహం చూడండి, నవ్వుతూ ఉన్నారు. ఎక్కడ చూసారా మీరు? నవ్వుతూ ఉన్నారు. ఈవేళ ఈ మీటింగ్లో నిజంగా చెప్పాలి అంటే ఆ నవ్వు కళలు క్లియర్గా కనబడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఎంచేదంటే ఆయన ఆ మహానుభావుడి కళ చూపించాడు. మీరందరూ కూడా ఈ యాక్షన్స్లో ఎన్నో చేశారు. ఇది నిజంగా చెప్పాలంటే ఇది నా అదృష్ట దినం. మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని మన పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర్య ఉద్యమంలో పేరుగాంచినటువంటి రెండవ బార్డోలీగా ప్రసిద్ధిగాంచినటువంటి భీమవరం పట్టణానికి సమీపంలో ఉన్న మరి పెదమరం గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్లో మరి లివింగ్ గాంధీ శ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత వారి సమక్షంలో ఈ 77వ వర్ధంతి కార్యక్రమం. అంతేకాకుండా గాంధేయ విధానాలని భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో మరి పలువురు గాంధేయవాదులు పండితులు మరి గాంధేయ విధానాల గురించి వారి యొక్క రచనల్ని ఈరోజు పుస్తక రూపంలో మరి భావితరాలకి, విద్యా సంస్థలకి, మరి ప్రజాబాహుళ్యానికి, యువతరానికి అందించే లక్ష్యంగా ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మరి ఈ కవితలు పుస్తకానికి మాత్రమే పరిమితం కాకుండా యావత్ విద్యా సంస్థలన్నిటికీ, విద్యార్థులందరికీ, యువతికి మార్గదర్శకంగా దీన్ని అనుసరించే విధానంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పుస్తక ఆవిష్కరణ చేశారు. మహాత్మా గాంధీ మీద రాసినటువంటి పుస్తక ఆవిష్కరణ చేశారు. అందులో గాంధీ మహాత్ముడి గురించి చెప్పాలంటే ఒకటే మాట చెప్తాను నేను. దోషపూర్ణే జగత్యస్మిన్ ఇమే ద్వే నిత్య నిర్మలే పావనం వారి గంగాయాహ గాంధేశ్చ చరితం మహత్. అంటే ఏమిటి దీనికి అర్థం అంటే ఈ లోకం అంతా కూడా దోషాలతో నిండిపోయింది. అటువంటి దోషాలతో నిండిపోయినటువంటి ఈ జగత్తులో రెండే నిత్య నిర్మలమైన ఉన్నాయట. ఏమిటది? ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది. పావనం వారి గంగాయాహ పవిత్రమైనటువంటి గంగానది ప్రవాహము. రెండోది ఏమిటండి? గాంధేశ్చ చరితం మహత్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే, విశ్వం అంతా కూడా చక్కగా అహింస శాంతుల్ని బోధించినటువంటి ఆ గాంధీ మహాత్ముని యొక్క చరిత్ర ఇది నిత్య నిర్మలమైనటువంటివి. ఇవి రెండే అవశ్యము అనుసరణీయమైనటువంటిది. కాబట్టి గాంధీ మహాత్మునికి ఈ సందర్భంగా మళ్ళీ ప్రపంచంలో ఇంకెవరికీ లేదు, ఆయన ఒక్కరికే వచ్చింది అది. అందరికంటే సర్వోత్కృష్టభూషణ పద్మశ్రీ అనేక వేల మందికి ఇస్తున్నారు. కానీ మహాత్మా గాంధీ మహాత్మా అనేటువంటి బిరుదు ఆయన ఒక్కరికే, ప్రపంచంలో ఒక్కరికే వచ్చింది అది. ఆయన అంటే సర్వోత్కృష్టుడు అనేటువంటిది దాంట్లో తెలుస్తోంది. ఆయన స్వాతంత్రం తీసుకొచ్చే ముందు ఆయన భగవద్గీతని అనుసరించి గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం అన్నాడు భగవంతుడు. తల్లిదండ్రుల బాధ ఏంటంటే వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం వస్తుందండి. ఆ టైంలోనే తల్లిదండ్రులని మనం చూడాలనేది కవిత యొక్క సారాంశం. నా కుమారుడా, నేను నవమాసాలు మోసిన తల్లి నేను, రక్తాన్ని చెందించి పెంచిన తండ్రి నేను. మేము బతుకుండగా నీ నుంచి ఆశించేది అనురాగ ఆప్యాయత మాత్రం, అదే అందించలేని నువ్వు. మేము చనిపోయిన తర్వాత చదువురాని సమాధులు ఎందుకు, జ్ఞాపక చిహ్న శిలా విగ్రహాలు ఎందుకు, ఆకలి వేసినప్పుడు పట్టెడు అన్నం పెట్టి, అంతే తప్ప మేము చనిపోయిన తర్వాత అన్నదానాలు వస్త్రదానాలు ఎందుకు ప్రియ బిడ్డ అనే కవిత రోజు పేదవాళ్ళు అందరినీ కలెక్టర్ పెట్టించిందండి. భీమవరం వకటవపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కిష్కిందాపురంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు దేవాలయ పునః ప్రతిష్టా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో రుద్రరాజు ఫణి రామకిషోర్ వంశపారంపర్య అర్చకులు మొవ్వ భూపేంద్ర శివ చెప్పారు. 31వ తేదీ ఉదయం 11:52 శ్రీ సీతారామలింగేశ్వర స్వామివారి రామ పంచాయతన సమేత రాజ్యలక్ష్మి రమా సత్యనారాయణ
లక్ష్మీనారాయణ స్వామి, ఆంజనేయ ధ్వజస్తంభం, పరివార దేవతా విగ్రహాల ప్రతిష్ట స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుచే జరుగుతుందని అన్నారు. గౌరవ అతిథులుగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజులతో పాటు పలువురు నాయకులు, అధికారులు విచ్చేస్తారని చెప్పారు. భక్తులంతా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం నందు కిష్కిందాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ సీతారామ లింగేశ్వర స్వామివారి దేవస్థానం శిథిలావస్థకు వచ్చి ఉన్నందున ఇది CGF గ్రాంట్ నుంచి మీకు 66 లక్షలు మంజూరు కాక దాతల నుంచి 34 లక్షల ద్వారా మొత్తం ₹1 కోటి దేవాలయ పునర్నిర్మాణం జరిగినది. రూపేణ దేవాలయ పునర్నిర్మాణం జరిగినందున 3 రోజులు క్రతువు మొదలెట్టుకుని 31వ తారీఖు ఉదయం 11:52 పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు, స్థానిక శాసనసభ్యులు చేతుల మీద ఈ కార్యక్రమం ప్రారంభమయ్యి విశిష్ట అతిథులుగా భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, మన కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రులు వారు, మరల సహాయ శాఖ మంత్రివర్యులు మరియు శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు గారు, మా డిపార్ట్మెంటు ఉన్నతాధికారులు వాళ్ళందరూ పాల్గొంటారు. మన దాతలు, ప్రజాప్రతినిధులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అంచేత 30వ తారీఖున స్వామివారిని ఊరేగింపుగా మావుళ్ళమ్మ దేవస్థానం దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి జలాదివాసము, క్షీరాదివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, పంచశయనాదివాసము, మూల విరాట్ల యొక్క హోమాలతో పూర్తవుతుంది. ఇదంతా కూడా శైవాగమం ప్రకారం మాత్రమే జరుగుతోంది. ఇందులో భాగస్వాములందరూ కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా తరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున, అర్చక బృందం తరపున, సేవా సమైక్య తరపున కూడా అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ దేవాలయం సుమారు 100 సంవత్సరాల క్రితం శ్రీ పాలు నారాయణమూర్తి వరలక్ష్మమ్మ గారితో స్థాపించబడింది. వారి కుటుంబం ఈ దేవాలయానికి సుమారు 15 ఎకరాల భూమిని, సుమారు 20 సెంట్లు స్థలాన్ని విరాళంగా ఇచ్చి వారి డబ్బుతో దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ 100 సంవత్సరాలు పూర్తయింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 పథకం కింద సొంత స్థలం కలిగి గృహాలు నిర్మించుకునే వారికి 2,50,000 రూపాయలు పూర్తి సబ్సిడీతో గృహ నిర్మాణ శాఖ వారు గృహం నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని హౌసింగ్ ఈఈ బివి రమణ చెప్పారు. భీమవరం పట్టణంలో అర్హత గల లబ్ధిదారులు దీనికి సంబంధించిన లబ్ధిదారుని ఆధార్ కార్డు, తండ్రి లేదా భర్త ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్, కొత్త రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు, అప్లికేషన్ ఫారం, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఇంటి డాక్యుమెంట్స్ వారికి సంబంధించిన సచివాలయంలో ఇవ్వాలని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదేశాల మేరకు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. భీమవరంలోని లబ్ధిదారులకందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా భీమవరం పట్టణంలో ఉన్న సొంత స్థలాలు కలిగి ఇళ్లు కట్టుకోవాలని ఆసక్తి కలిగిన లబ్ధిదారులందరూ కూడా మీ సచివాలయాల్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అందరికీ తెలియజేయపరచమని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చున్నారు. గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం 2.5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో ఇల్లు నిర్మించుకున్నట్టుకు లబ్ధిదారులకే అవకాశం వచ్చింది కనుక సొంత స్థలం కలిగి లబ్ధిదారులు రేషన్ కార్డు, వైట్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే మీ యొక్క స్థలం యొక్క దస్తావేజులు కానీ లేదా ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ కానీ తీసుకొని వచ్చి మీ సచివాలయంలో ఇంజనీర్ ఎమ్యూనిటీస్ ఉన్నారు వారికి అందజేసిన ఎడల త్వరగా మనం డిపిఆర్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఎంత త్వరగా లబ్ధిదారులు అప్లై చేసుకుంటే అంత త్వరగా మనం శాంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మన భీమవరం పట్టణానికి దాదాపు 560 ఇండ్లు టార్గెట్ కింద ఉంది. ఇప్పటి వరకు 60 ఇండ్లు మాత్రమే మనకు లబ్ధిదారులు అప్లికేషన్ అందజేసి ఉన్నారు. వివిధ గ్రామాల్లో వార్డుల్లో ఉన్న ప్రతి నాయకులు కానీ అలాగే ప్రజలు కానీ సొంత స్థలం కలిగిన లబ్ధిదారులందరూ కూడా తెలియపరిచి ఖచ్చితంగా అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసిందిగా అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
వీరవల్లి ఫిలిమ్స్ బ్యానర్ పై వీరవల్లి ఉమామహేశ్వరరావు నిర్మించిన రొమాంటిక్ లైఫ్ చిత్రం ఈ నెల 31వ తేదీన విడుదలవుతున్నట్టు చిత్రాన్ని సమర్పించిన భీమవరం పట్టణానికి చెందిన పెన్మెట్స సత్యనారాయణ రాజు చెప్పారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయునిగా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ నిర్మించిన అనుభవంతో పెద్ద చిత్రాన్ని తీయాలనే కోరికతో రొమాంటిక్ లైఫ్ చిత్రాన్ని నిర్మించినట్లు సత్యనారాయణ రాజు తెలియజేశారు. గుంటూరుకు చెందిన మహేష్ భాగ్యరాజును దర్శకుడిగా పరిచయం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సత్యనారాయణ రాజు ఈ చిత్రాన్ని సమర్పించడమే కాకుండా ఒక కీలక పాత్రను పోషించారు. లవ్ అండ్ ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు ఆయన వెల్లడించారు. రొమాన్స్ చేసుకునే వాళ్లలో మాత్రమే ఒకరి కోసం ఒకరికి టైం ఉంటుంది. రొమాన్స్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఎప్పటికీ సంతోషంగా ఉంటారు, ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటుంది. వీరవల్లి ఫిల్మ్స్ బ్యానర్పై వీరవల్లి ఉమామహేశ్వరరావు గారు, పెన్మెట్స సత్యనారాయణ రాజు ఇద్దరు నిర్మాతలు నిర్మించిన రొమాంటిక్ లైఫ్ అనే చిత్రం ఈ నెల 31వ తారీఖున విడుదల కాబోతోంది. దానికి పెన్మెట్స సత్యనారాయణ రాజు సమర్పణ. ఈ చిత్రంలో అనేక భావోద్వేగాలు, లవ్ అండ్ ఎఫెక్షను, రొమాన్సు, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే ఇమోషన్స్ ఇన్సైడ్ అని క్యాప్షన్ పెట్టాం. దీనికి గుంటూరుకు చెందిన మహేష్ భాగ్యరాజ్ అనేటువంటి ఒక యువకుడిని నేను కొత్తగా ఏరి పట్టుకుని మట్టితో మాణిక్యాన్ని బయటికి తీసి దర్శకుడిగా పెట్టుకున్నానండి. అతనికి నాకు ఇదే కొత్త సినిమా. ఇందులో మేము రిటైర్డ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత ఎన్నో షార్ట్ ఫిల్మ్లు మీ ఇద్దరం తీసామండి. అలా కాదు, ఒక మంచి థియేటర్ సినిమా తీయాలని మీ ఇద్దరం కంకణం కట్టుకుని అనేక ప్రయాసాలకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. అందుచేత మీరంతా ఎంతో ఎమోషన్స్ కలిగిన మన కుటుంబంలో జరిగే అంశాలన్నీ ఇందులో ఉంటాయండి. అందుచేత దయచేసి నిర్మాతగా నన్ను ఈ సినిమా అందరూ చూసి తప్పక ఆదరిస్తారని కోరుకుంటూ మీకు నమో వాక్యములు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.